ఫ్రెండ్స్, ఇది టమాటా కర్రీకి అనమాట. చూడండి, పెట్టానమాట బయట. ఓన్లీ టమాటా కర్రీ అనమాట, టమాటా ఆనియన్. ఇది ఏంటంటే పొయ్యి మీద ఇది పెట్టాను, సెట్ పెట్టాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, దాంట్లో ఏంటంటే ఆయిల్ పోస్తున్నా. మూడు స్పూన్లు పోస్తాను అనమాట ఫ్రెండ్స్ నేను. చూడండి, టమాటా కర్రీ టమాటా ఆనియన్స్ అనమాట. కొంతమంది అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఏమి వేయను, మామూలుగా ఇలా వండేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది మా ఇంట్లో నేను ఇలా వండుతా ఎక్కువ. ఇది కాగిపోయింది అనమాట, ఆనియన్స్ వేసేస్తున్నాను అనమాట. దీని మీద మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ టమాటా వేసేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇదంతా కూడా ఎలా మగ్గిపోయింది చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా. టమాటా కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఇది టమాటా కూడా వేసేసి ఈ విధంగా కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేసి కొంచెం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత పసుపు వేస్తాను. ఇది పసుపు వేస్తున్నాను, ఒక చెంచా, ఒక స్పూనుడు పసుపు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వేసి ఇలా కలిపేస్తున్నాను. అంత షాల్ట్ వేస్తుంది, ఉప్పు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసేసి కలిపేస్తుంది అన్నమాట. దాంతోపాటు కారం కూడా స్పూన్ వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసేసి ఈ విధంగా కలిపేసి ఫ్రెండ్స్. ఇది 5 నిమిషాల తర్వాత కుక్ అయిన తర్వాత వాటర్ పోస్తాను అనమాట. ఆయిల్ వస్తుంది కదా, వాటర్ పోసేస్తాను అనమాట, గ్రేవీ రావడానికి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇంటి సరిపడా వాటర్ పోసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఇది కొంచెం ఎరోటాకు వచ్చిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది రైస్లోకి ఇంకా ఏదన్నా అంటే చపాతీ వాటికి కూడా కలిపి వస్తుంది అనమాట. టమాటా కర్రీ ఈ విధంగా మరుగుతుంది అనమాట, తెల్లుతుంది అనమాట.